వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే ఇంటెల్ 12400F ప్రాసెసర్ ఏదైతే ఉందో అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న క్వశ్చన్ అంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్కనైతే ప్రెస్ చేయండి లేటెస్ట్ అప్డేట్ కోసం అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ చూసుకుంటే ఇంటెల్ i5 12400F. సో ఈ ప్రాసెసర్ అసలు ఎందుకు మంచిగా ఉంది, ఎందుకు కొనాలంటే బై సింపుల్ ఒకటే రీజన్ ఏంటంటే ఫస్ట్ ప్రైస్ అనమాట. సో ప్రైస్ 11,500కి వస్తుంది, అంటే 500 లేదు కానీ 11,490 రూపాయలు అంటే బై మీరు ఒక 11 రూపాయలు వేసారు అనుకోండి బై 11,500 అవుతుంది. అది అంతే కదా, ఫిక్స్ లాజిక్ అంటారు అది. సో ప్రస్తుతానికి ప్రాసెసర్ కొడుకు వచ్చారు, ప్రైస్ పక్క పెడితే మీకు ఆఫ్లైన్లో కూడా మీకు ఇది 11,000కి 10,500కి ఒక ప్రాసెసర్ అయితే వస్తుంది. ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే ఇంటెల్లా ఇదే లాస్ట్ ప్రాసెసర్ అనమాట. ఏమంటారు 6 కోర్ లేకపోతే 6 థ్రెడ్స్తో పాటు వస్తుంది. దీని తర్వాత మీకు 12600K వస్తుంది, తర్వాత KF సిరీస్ వస్తుంది, లైక్ పర్ఫార్మెన్స్ కోర్స్ అని ఎఫిషియన్సీ కోర్స్ అని అట్లా తీసుకొస్తారు అన్నమాట. సో ఇది లాస్ట్ అనుకోవచ్చు 12th జనరేషన్. దీని తర్వాత మీకు అందరూ తెలిసి 13, 14 జనరేషన్లో ఎట్లా వస్తున్నాయి. కమింగ్ టు ఈ ప్రాసెసర్ వాల్యూ ఫర్ మనీ అని అంటే జస్ట్ వాల్యూ ఫర్ మనీ. దీని ప్రీవియస్ జనరేషన్ లెవెల్ 400F అయితే నేను అట్ ప్రజెంట్ 2 years నుంచి యూజ్ చేస్తున్నా, దగ్గర 2 years అయిపోతున్నట్టుంది. ఈ వినాయక చవితి వచ్చిందంటే 2 సంవత్సరాలు అవుతుంది. సో నాకైతే ఏ ప్రాబ్లం లేకుండా ఏ టెన్షన్ లేకుండా స్మూత్గా నడుస్తుంది. అట్లనే 12400F కూడా ప్రాబ్లం లేకుండా స్మూత్గా అయితే నడుస్తుంది. ఇక్కడ స్పెసిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ నుంచి చూపించేస్తాను. సో ఇక్కడ ఇంటెల్ 7 అని ఇక్కడ మెన్షన్ చేసాను. 10 nanometer లిథాన్ నోట్స్ ఉన్న తయారు చేసాము, 10 nanometers. 6 cores వస్తుంది, 12 threads, బేస్ 2.50 GHz ఫ్రీక్వెన్సీ మీద వస్తుంది, 4.40 GHz టర్బో బూస్ట్ అవుతుంది, 65 watts పవర్ కన్జంప్షన్ అన్నమాట, అండ్ 18 MB క్యాష్ వస్తుంది అన్నమాట. L3 వచ్చరికి 7.5 MB క్యాష్, టోటల్గా 22.5 MB క్యాష్ ఫైల్ వస్తుంది. టర్బో బూస్ట్ మాత్రం మస్తు అవుతుంది, 117 watts టర్బో బూస్ట్ అవుతుంది. 2 years అయింది కానీ వాల్యూ ఫర్ మనీ. ఇప్పుడు వాల్యూ ఫర్ మనీ అయింది, ప్రైస్ చూసుకోవచ్చు కదా, ప్రైస్కి 10,000 11,000కి వస్తుంది వాల్యూ ఫర్ మనీ. అండ్ ఇక్కడ DDR4 అండ్ DDR5 2 ర్యామ్స్ అండ్ 2 రకాల మదర్ బోర్డులు కూడా సపోర్ట్ చేస్తుంది అన్నమాట. అండ్ PCI 4.0 PCI 5.0 రెండింటి కూడా కంపాటబిలిటీ కూడా ఉందన్నమాట అవి. సో 2 కూడా PCI లెన్స్ మీరు మదర్ బోర్డ్ని బట్టి చేంజెస్ అయితే చేసుకోవచ్చు అనమాట. LGA 1700 సాకెట్ మీద వస్తుంది కాబట్టి ఐ థింక్ B670 ఆర్ B660 మదర్ బోర్డ్స్ తీసుకోవచ్చు. అండ్ దాని తర్వాత చూసుకుంటే ఇన్స్ట్రక్షన్ సెట్ చూసుకుంటే 64-bit ప్రాసెసర్ అన్నమాట. 64-bit ఇన్స్ట్రక్షన్ సెట్, SSD 4.1 SSD 4.2 AVX వస్తుంది. AVX 512 అయితే తీసేసిరు. దాని తర్వాత వర్చువలైజేషన్స్, OS గార్డ్స్, వేరే సెక్యూరిటీకి సంబంధించిన అవన్నీ ఫీచర్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేశారు. ఓవరాల్గా మంచిగా ఉంది భయ్. ఇక్కడ F సిరీస్ కాబట్టి మీకు ఇండికేటర్ గ్రాఫిక్స్ వస్తలేదు. అండ్ దాని తర్వాత చూసుకుంటే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే భయ్ ఫ్యూచర్ ప్రూఫ్ ఉంటుందా అని అంటే భయ్ ఇది లాస్ట్ అనుకోవచ్చు భయ్. అండ్ ఇంకా ఇన్డెప్త్కి వెళ్దాం. సో ఇక్కడ యూజర్ బెంచ్ మార్క్స్ అనే ఒక వెబ్సైట్ ఉందన్నమాట. మన ఎఫిషియన్సీ కాడ, యావరేజ్ కోర్స్, ఓవర్క్లాకింగ్ కాడ, నైస్ టు హ్యావ్లో కూడా పెద్దగా ఏం లేదు. వాల్యూ అండ్ సెంటిమెంట్ కాడ ఎక్కువ వాల్యూ అయితే ఇచ్చిరన్నమాట. ఇక్కడ కంపేర్ దేంతో చూస్తున్నాం, ఇక్కడ 12600, 13600, 12100, i9 వీటితో కంపారిజన్ చేసుకుంటే దీనికి ఈ రేటింగ్స్ అయితే వచ్చినాయి. దాని తర్వాత మనం ఇక్కడ చేంజెస్ చేసుకోవచ్చు. 12100 క్లిక్ చేయగానే దానికి కూడా అదే పరిస్థితి ఉంది. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదన్న, వాల్యూస్ ఎంత ఉన్నాయి కదా అని అనేసి అదే మీరు 12600 పెట్టుకుంటే మన వాళ్ళు ఇక్కడ చేంజెస్ చేసారు అనుకోవచ్చు. ఇక్కడ కొంచెం చేంజెస్ అయితే ఉంటాయి వీటితో కంపారిజన్ చేసుకుంటే, అంతే ఇంకేం లేదు భయ్. సో ఈ వెబ్సైట్ ఎందుకు చూపిస్తున్నా అంటే భయ్ సింపుల్గా ఏం లేదు, క్రెడిట్ కూడా వీళ్ళకి యూజర్ పెంచి వాళ్ళ వెబ్సైట్లో ఏంటంటే గేమింగ్కి, డెస్క్టాప్కి, వర్క్ స్టేషన్కి అన్నిటి కూడా బాగుంది. అండ్ ఇక్కడ మన వాళ్ళు మదర్ బోర్డ్స్ కూడా రికమెండ్ చేసిరన్నమాట. H610 మదర్ బోర్డు, B660 మదర్ బోర్డు, అండ్ ఇక్కడ ఇస్తారు నైట్ ఇది OEM ఏమంటారు OEM మదర్ బోర్డ్ అన్నమాట ఇది. తర్వాత B660M, B660 ప్లస్ గేమింగ్, వైఫై వేరియంట్స్, DDR4 DDR5 వేరియంట్స్ కూడా కంపాటబిలిటీ అయితే ఈ మదర్ బోర్డుకు ఉన్నాయి. ఇక్కడ గేమింగ్స్ కూడా స్కోర్స్ అయితే చూసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ అమెజాన్లో చూసుకోవచ్చు, మన ఇండియన్ ప్రైస్ పెట్టి అమెజాన్లో యాక్చువల్లీ 10,000 ఈబీలో కూడా 10,000 ఉందంటారు కానీ భయ్యా ఇక్కడ చూసుకుంటే ఈ ప్రైస్ ఉంది కదా అన్నట్టు అనిపిస్తుంది. సో ప్రైస్ చేంజ్ కావచ్చు. అండ్ ఇక్కడ దీనిలో మన వాళ్ళు కంపాటబుల్ గ్రాఫిక్ కార్డులు పెట్టిరు. ఏ గ్రాఫిక్ కార్డులతో
కంబైన్ చేసుకోవచ్చు అంటే 3060 Ti 3070 గ్రాఫిక్ కార్డులతో మంచి ఆప్టిమల్ ఏమంటారు కాంబినేషన్ అవుట్పుట్ వస్తుంది. తర్వాత ఎస్ఎస్డి తీసుకుంటే సామ్సంగ్ వాళ్ళది ఈ 980 ఉంది కదా అదొకటి, లేకపోతే కింగ్సన్ది SN 1000 1TBది, తర్వాత NVMeది నార్మల్గా సామ్సంగ్ వాళ్ళది పీసీఐ తీసుకోవచ్చు. అండ్ ఇక ర్యామ్ చూసుకుంటే మాత్రమే కింగ్సన్ది ర్యామ్ ఉంది అండ్ కార్సైర్ వెంజన్స్ ఉంది, వెంజన్ LPX ర్యామ్స్ 2 ఉన్నాయి అన్నమాట అవి DDR4వి. సో అంటే 8GB ఇది 16GBది 8GB వేరియంట్ 2 కూడా మెన్షన్ చేసిరు అన్నమాట. అండ్ ఇక్కడ కూడా అవే మదర్ బోర్డ్స్ ఏవైతే చూసినాం అదే మదర్ బోర్డ్స్ ఇక్కడ కూడా మనం మెన్షన్ అయితే చేసిరు అన్నమాట. సో ఇంకొంచెం డెప్త్కి వెళ్దాం, ఇంకొంచెం డెప్త్కి వస్తుంటే మన వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేసారు. సో ఇక్కడ షేడ్ మెమరీ 18 MB షేడ్ మెమరీ వస్తుంది అన్నమాట. ఇక్కడ 10 nanometers కొంచెం డెప్త్గా అయితే వెళ్ళిరు అన్నమాట. ఇది నానో రివ్యూ వాళ్ళు వీళ్ళకి కూడా క్రెడిట్ ఇస్తున్నాయి, క్రెడిట్ రివ్యూ వాళ్ళకి. కానీ ఇక్కడ మంచి సింగిల్ కోర్ పర్ఫార్మెన్స్ వస్తుంది, పవర్ ఎఫిషియెంట్గా ఉంటుంది, మల్టీ కోర్ పర్ఫార్మెన్స్ బాగుంది, ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్ అయితే ఆబ్వియస్గా ఎట్లా లేదు, F series కాబట్టి మనం ముందే చెప్పుకున్నా కదా. సో ఇక్కడ సినీబెంచ్ స్కోర్ చూసుకోవచ్చు 1705 ఉంది. తర్వాత మల్టీ కోర్ చూసుకుంటే 12,105 వస్తుంది అన్నమాట. గీక్ బెంచ్లో కూడా స్కోర్స్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు, అన్నీ కూడా క్లియర్ కట్గా ఉన్నాయి. వాల్యూ ఫర్ మనీ ప్రాసెసరు అండ్ ఇక్కడ పర్ఫార్మెన్స్ కోర్స్ అంటారు కానీ ఆబ్వియస్గా 6 core 12 threads అనమాట. పర్ఫార్మెన్స్ కోర్స్ అని ఎఫిషియన్సీ కోసం వాళ్ళు పెట్టారు కానీ నామకే వాసి సంథింగ్ ఏం లేదు. మల్టీప్లయర్ చూసుకుంటే 25 మల్టీప్లయర్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. అండ్ ఇక్కడ మెన్షన్ చేసిగా 10 nanometers మనకి ఇక్కడ అఫీషియల్గా వీళ్ళు ఇక్కడ కూడా మెన్షన్ చేయలేరు, ఇంటెల్ 7 అని చూపిస్తారు కానీ ఇక్కడ యాక్చువల్గా అయితే 10 nanometers అనమాట. అండ్ అంతే భయ్, మీరు ఆబ్వియస్గా వేరే వాటితో కంపారిజన్ చేయమంటే సపరేట్గా కంపారిజన్ ఆప్షన్స్ ఉన్నాయి, ఇట్లా మీరు చేయమంటే చేస్తాను. సో ఫైనల్గా చూసుకుంటే ఈ ప్రాసెసర్ దేనికన్నా అంటే భయ్ నేను ఏదైతే పని చేస్తున్నానో దానికి ఇంకొంచెం బూస్ట్ పర్ఫార్మెన్స్ వస్తుంది భయ్, సింపుల్గా అదే చెప్తున్నా. లేదు నా దగ్గర ఉన్న దానికి అంటే లెవెల్ 400Fకి 400Fకి డిఫరెన్సెస్ ప్రైస్ కంపారిజన్ చేయమంటే సపరేట్ ఇంకో వీడియో అయితే చేస్తాను, దానికోసం అయితే వెయిట్ చేయండి ఓకేనా. అండ్ తీసుకోవాలా వద్దా అన్నపై తీసుకోండి. అండ్ దేనికి యూజ్ అంటే గేమింగ్కి, ఎడిటింగ్కి, లైవ్ స్ట్రీమ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మీరు ఇంకేమైనా ప్రొడక్టివిటీ వర్క్స్ ఉంటాయి ఇట్లా వీటిలో కూడా చేసుకోవచ్చు అనమాట. కానీ సపరేట్గా ఒక కూలర్ అయితే తీసుకోవాలి, బాక్స్ వచ్చే కూలర్ కంటే సపరేట్గా ఇంకొక కూలర్ తీసుకుంటే మీకు పర్ఫార్మెన్స్ బూస్ట్ అయితే అవుతుంది అన్నమాట భయ్. సో ఓవరాల్గా మంచి ప్రాసెసరే. ఎలా అనిపించింది నా ఒపీనియన్, మీరేమనుకుంటారు? మీకు ఇంకా డౌట్స్ క్వశ్చన్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మ్యాక్సిమం వితిన్ 1 డేలా రిప్లై ఇంకా ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్ మీరు చూసారు కదా ఇంటెల్ 12400F ప్రాసెస్ అవుతుంది, వాల్యూ ఫర్ మనీ అంటాను. అండ్ అప్కమింగ్లో వేరే కంపారిజన్ వీడియోస్ కూడా తీసుకొస్తాను, దానికోసం అయితే వెయిట్ చేయండి. ఈ కంటెంట్ నచ్చింది మంచిగా అనిపించింది అంటే ప్లీజ్ వీడియో లైక్ అండ్ ఆల్సో షేర్ చేయండి. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.